జనాలు కింద పడేసినా ఆయనకు కావాల్సింది పదవి హోదా. ఏ రోజు ప్రజలు గాని ప్రజా సంక్షేమం గాని రాష్ట్రాభివృద్ధి గాని అసలు ఆయనకు రాదు. అరే ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలియని వ్యక్తికి ఇంకేం తెలుస్తుందని మనం ఆశిస్తామండి. అయితే ఆయన గురించి పదే సార్లు ఆయన అసెంబ్లీకి వస్తాడో రానని మాట్లాడడం కన్నా నిజంగా వచ్చి 10 నిమిషాలు ఇప్పుడు విమర్శించడం వేరండి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు విమర్శలు స్వీకరించాలి, కానీ అక్కడ న్యూసెన్స్ అవుతుందే. మాకు ప్రతిపక్ష హోదా కావాలి, మాకు రోడ్డు మీద వాళ్ళు అడుక్కునేటట్టు మాకు ప్రతిపక్ష హోదా కావాలి. నువ్వు మాట్లాడు, అదే ప్రతిపక్ష హోదా నీకు వస్తుంది. నీకు ఏం టైం కావాలి? నిజమే, మేము అందరం అన్నాం టైం కావాలి. ఎంత టైం కావాలి? మేము ఇస్తామంటున్నాం కదా. ఈరోజు ప్రతిపక్షం ఉంటేనే సభ ఎంత హుందాగా జరుగుతుందో గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చూపించారు కదా. ఒక్కరిని చేసి 74 సంవత్సరాల పెద్ద ఆయన్ని ఒక్కరిని చేసి మిగతా 23 మందిలో నలుగురిని భయపెట్టో బ్రతిమాలో లంచాలు ఇచ్చి నీ వైపు లాక్కొని అయినా ప్రతిపక్ష హోదా ఆ రోజు మాకు ఉండేసరికి నీ మార్షల్స్ చేత ప్రతిసారి అసెంబ్లీ నువ్వు మహా జరిపిందే అసెంబ్లీ 3 రోజులు 4 రోజులు, అది కూడా నీకు ఇష్టమైన బిల్లులు ప్రవేశపెట్టడానికి వాటిని ఓకే చేయించుకోవడానికి. నువ్వు అసెంబ్లీకి రావాలంటే అమరావతి గ్రామాల్లో ప్రజలందరూ తలుపులేసుకొని వాళ్ళ ఇళ్ళ ముందు పోలీసులు ఉండాలి. గెలిచిన ప్రజల్లోకి రాలేవు, ఓడినా అంతకన్నా రాలేవు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కలుండి మిగతా ఎమ్మెల్యేని మార్షల్ చేత బయట పడేసిన ఆయన ఎదుర్కొన్నాడు అదే సభలో. అలాగే ఆయన భార్య గురించి తప్పుగా మాట్లాడినప్పుడు నేను రానన్నారు, కానీ ఆయన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలందరినీ సభకు పంపించారు. అది ఒక ప్రతిపక్ష హోదా తీసుకోవాలనుకున్న ఫీల్ అయిన నాయకుడు తాలూకా పరిస్థితి. నువ్వేం అసలు నువ్వు నాయకుడు అని చెప్పుకోవడానికి నీకు హోదా లేదు కదా. ఇక రెండోది, సాక్షి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. మీరు కూడా కొత్తగా వచ్చిన సభ్యులు కదా, శిక్షణ కోట్లు ఖర్చు అయిపోయింది, శిక్షణ అంతా అదే చెప్పబోతున్నానండి. గతంలో అంటే మొదటిసారి ఒక సభలో దాదాపు 78 మందో 83 మందో, ఐఎమ్ నాట్ క్లియర్, ఈ రెండు అంతమంది మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఫస్ట్ సభ. అవునంటారా కాదంటారా? ఒక తెలుగుతనానికి ఒక మాటలకి చలోక్తిగా మాట్లాడే ఒక వెంకయ్య నాయుడు గారిని గాని, ప్రస్తుతం మన లోక్సభ స్పీకర్ గా పనిచేస్తున్న ఓం బిర్లా గారిని గాని తీసుకొచ్చి ఇంతమంది మొదటిసారి ఉన్న సభలో మా అందరికి వాళ్ళ చేత కాస్త పరిచయ వాక్యాలు ఎలా ఉండాలని చెప్పిస్తే ఇంకా బాగా జరుగుతుంది అన్న ఒక బాధ్యతతో తీసుకురాకపోయినా అడిగిన వాళ్ళు లేరు, అడిగేవారు లేరు. అయినా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, స్పీకర్లుగా అయ్యన్న పాత్రుడు గారు గాని, రఘురామకృష్ణరాజు గారు గాని ముఖ్యమంత్రి గారికి చెప్పి ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. అయితే అనుకోకుండా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రావడం, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్లే మేము ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి అది పక్కన పెట్టారు. ఈ రోజు సాక్షిలో రాస్తున్నారు కదా, సాక్షి ఏ రోజు నిజాలు రాసింది, ఏ రోజు అబద్ధాలు రాయలేదు మీరు చెప్తే ఈ రోజు ఈ వార్త గురించి మనం మాట్లాడతాం. అవును, అంటే సాంప్రదాయాలు పాటించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థ గురించి కావచ్చు, లేదా శాసనసభ వ్యవస్థ మీద కానీ మనం మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ వాటికి ఉన్నటువంటి గౌరవాన్ని, ఆ విలువని నిలబెట్టే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సహజంగా ఏమన్నా సూచనలు, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి వాదనలు ఉంటాయే తప్ప ఇష్టానురీతిగా వ్యవహరించే పరిస్థితి లేదు. కానీ చాలా రోజుల నుంచి అంటే సాక్షి మిగిలినటువంటి వారికి సంబంధించినటువంటి కూల్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా విచ్చలవిడిగా మీలాంటి వారి మీద, పవన్ కళ్యాణ్ లాంటి వారి మీద మనం చూసాం గత కొద్ది రోజులుగా ఏ రకమైనటువంటి జరుగుతున్నా కూడా. కానీ మీ కూటమి ప్రభుత్వం వాటిని సీరియస్గా తీసుకుని సీరియస్గా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు లేవు కదా. నో కమెంట్ ఆన్ దిస్ అండి. ఎందుకంటే మీరు అన్నారే సాక్షి ఈ రోజు కాదు, అధికారంలో రాకముందు అబద్ధాలు రాసింది. అధికారంలో ఇప్పుడు ఒక మీటింగ్ కి 5 మంది వస్తే 10 మంది వచ్చారని రాయొచ్చు, అసలు 2 వచ్చారని రాయొచ్చు. అసలు జరిగినట్టుగా రాసే సాక్షి, జరిగింది జరగనట్టుగా రాసే సాక్షి, లేని పింక్ డైమండ్ ని చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పే సాక్షి, అసలు వివేకానంద రెడ్డి హత్య కేసులోనే సంబంధం లేని రాణి నారాసుర రక్త చరిత్ర సాక్షి దగ్గర నుంచి మీరు అంతకన్నా ఎటువంటి నిజమైన వార్తలు ఎక్స్పెక్ట్ చేస్తారు? అయితే ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నది గత 5 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి ఇష్టం వచ్చినట్టు చేశారు. మీలాగా ఒక ఏబిఎన్ ని, TV5 ని ఏకంగా ఫైబర్ నెట్ లో ఏ జిల్లాలోని ఏ గ్రామాల్లో రాకుండా ఆపి అసలు ఒక పత్రికా విలువల్ని తుంగలో తొక్కి పత్రికలకు స్వేచ్ఛను నాశనం చేసిన వారు ఈ రోజు ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అంటే దేశంలోనే అధికారంలో ఉన్న పార్టీ 3 ఉన్నప్పుడు ఒక మామూలు పత్రికా విలువలను తుంగలో తొక్కి ఈ రోజు ప్రభుత్వం మీద పూర్తి అసత్యాలు,
కనీసం అక్కడ కొంచెం ఉంటే అంటే 10 కోట్లు ఖర్చు పెడితే 20 కోట్లు ఖర్చు పెట్టారనో లేకపోతే 20 కోట్లు ఖర్చు పెడితే 40 కోట్లు ఖర్చు పెట్టారనే రాయలేదు. అసలు ఆ కార్యక్రమం మీద 2 స్పీకర్లు ఢిల్లీ వెళ్ళి మాట్లాడొచ్చాక దాని మీద ఎటువంటి ఎక్స్పెండిచర్ కానీ ఏమీ జరగలేని సంగతి మీ అందరికీ తెలుసు. Right. దాని మీద అంత అసత్యాలు రాసినప్పుడు ఇప్పుడు మనమేమి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ప్రజలు చూస్తున్నారండి. సాక్షి ఎలాంటిదో మీరు నేను గంటలు కూర్చొని వాళ్ళకి చెప్పనవసరం లేదు. ప్రజలందరూ ఇప్పుడు చూస్తుంది. ఇలాగ రోజు సాక్షి గురించి మాట్లాడుతున్న మనం కూటమి ప్రభుత్వం గాని లేకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాని ఇలాంటి పత్రికలు ఇలాంటి మీడియా రేపు ఉదయం భవిష్యత్తులను అబద్ధాలను చేసి ప్రజలకి మీరంటే అదే రోజు అబద్ధాలు చెప్తే 11 మందిని గెలిపించే మూర్ఖులైనా ఇంకా రాష్ట్రంలో ఉన్నారు. అవినాష్ రెడ్డి సొంత బాబాయిని హత్య చేస్తే ఇంకా అవినాష్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకున్నారంటే సాక్షి పత్రిక సాక్షి మీడియాని నమ్మే వాళ్ళు ఉన్నారని అర్థమవుతుంది రాష్ట్రంలో. ఇలాంటి వాటిని అడ్డుకట్ట వేయాలంటే ఈ రోజు చాలా చక్కగా దొరికారు. ఒక ప్రభుత్వం మీద అసత్య వార్తలు రాసి మనం ఎలాంటి చర్యలు వాళ్ళ మీద తీసుకుంటామో ఈ రోజు ప్రజలు అది చూస్తున్నారు. వాళ్ళ గురించి మనం చూద్దాం మేడం. ప్రివిలేజ్ మోషన్ కూడా ఇచ్చారు కాబట్టి కమిటీ ముందుకు కూడా ఇచ్చారు. సో ఏం జరగబోతుంది అనేది కూడా భానుప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇవాళ కూడా చూసాం పరిస్థితి.